ఈ గాలికి చెట్లు ఇట్లా చూస్తుంటేనే భయం వేస్తుంది. హక్కా నూడిల్స్, వెజ్ హక్కా నూడిల్స్ అవి. ఇది హలో ఆల్, ఎలా ఉన్నారు మీరందరూ చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. మా ప్రీవియస్ వ్లాగ్ లో చూసారు కదా, మేము ఈరోజు మార్నింగ్ సౌత్ అరేనాకి వెళ్ళాము ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కి. ఈవినింగ్ అయితే కమ్మింగ్ ఫెయిర్ గ్రౌండ్స్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ కూడా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్. మార్నింగ్ చూసిందేమో ఇండోర్ కన్వెన్షన్ సెంటర్ లో, ఇప్పుడు ఉన్నదైతే ఓపెన్ ఏరియాలో ఉంటుంది. బట్ ఇప్పుడు ఉన్న దాంట్లో ఎక్కువ ఫుడ్ ట్రక్స్, ఇంకా బాగా సందడిగా ఉంటుంది. యాక్చువల్లీ మేము లాస్ట్ ఇయర్ వెళ్ళాము ఇక్కడికి, ఇప్పుడు మనం వెళ్ళబోయే దాని దగ్గరికి. చాలా బాగుంది అక్కడైతే, చాలా నచ్చింది. మేము లాస్ట్ ఇయర్ ఒక అమెరికన్ని కలిసాము. ఆవిడ చక్కగా చీర కట్టుకొని వచ్చారు అక్కడికి. ఆవిడకి మన ఇండియన్ కల్చర్ అన్న, ఇండియన్ మూవీస్ అన్న ఇవన్నీ చాలా ఇష్టమంట. ఇన్ఫ్యాక్ట్ ఆవిడకి తెలుగు, తమిళ్ అంతా కూడా వచ్చు కొంచెంగా. సో అట్లాగమాట మనకి వేరే ఇక్కడ అమెరికన్స్ అందరూ కూడా వస్తారు ఈ ఈవెంట్కి. చూద్దాం, మాకు లాస్ట్ టైం బాగా నచ్చింది. సో అందుకే ఈ ఇయర్ కూడా వెళ్ళాలి అని చెప్పేసి వెళ్తున్నాము. మాతో పాటు మీకు కూడా మేము ఏమేమి చూసామో అన్నీ చూపిస్తాము. లైట్ గా వర్షం అయితే పడుతుంది. అది ఓపెన్ ఏరియా అనుకుంటున్నాము, మరి అక్కడ ఎలా ఉంటుందో చూడాలి. సో ఇప్పుడు మనం వెళ్ళబోయే లొకేషన్ కమ్మింగ్ ఫెయిర్ గ్రౌండ్స్. మీరు మా ప్రీవియస్ వీడియో చూసినట్టయితే July 4th సెలబ్రేషన్స్, US ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్ అని ఒక వ్లాగ్ ఉంటుంది. దాంట్లో ఫైర్ వర్క్స్ జరిగింది ఈ ప్లేస్ లో. సో మనం ఇప్పుడు సేమ్ ప్లేస్ కు వెళ్తున్నాము. ఆ వ్లాగ్ అయితే నేను ఇక్కడ iCards లో యాడ్ చేస్తున్నాను, తప్పకుండా చెక్ చేయండి. తమన్వి అయితే మంచిగా స్లీప్ వేసేసింది. ఫుల్ మేఘం ఉంది. మరి ఈరోజు ఈవెంట్ దగ్గర వర్షం వచ్చేస్తే ఎలా ఉంటుందో. వెదర్ చూసాం ఇప్పుడే, 90% వర్షం ఉంది. సో ఖచ్చితంగా మనం వర్షంలో అయితే వెళ్తాం ఈవెంట్కి. మనమైతే వెన్యూ దగ్గరికి వచ్చేసాము. కార్ పార్క్ చేసుకుని మనం లోపలికి వెళ్దాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే వర్షం రావట్లేదు, చూద్దాం. వద్దమ్మా, పెద్ద గాలివానే వచ్చేలా ఉంది. గాలి ఎలా వేసేస్తుందో. Oh no! మనం వెళ్ళాల్సిందికే. ఈ గాలికి చెట్లు ఇట్లా చూస్తుంటేనే భయం వేస్తుంది. ఈ గాలికి దీన్ని చేపట్టుకోపోతే ఎగిరిపోతుందేమో. దామ్మా. సో అక్కడ మనకి కొంచెం షెల్టర్ లా ఉంటుంది, అందులోకి వెళ్ళిపోతామని ఫాస్ట్ గా నడుస్తున్నాము. చూద్దాం, మళ్ళీ 8 నుంచి తగ్గిపోతుంది. సో మనకి ఈవెంట్ జరిగేది ఇక్కడ. మనం అయితే ఇటు సైడ్ ఆపాం కదా కారు. ఇలా ఇదంతా నడుచుకొని ఈ వాకింగ్ బ్రిడ్జ్, ఈ వాకింగ్ బ్రిడ్జ్ మేంచి అటు సైడ్కి వెళ్ళాలి. ఇది పెద్ద రోడ్ అన్నమాట. సో ఇట్లా వెళ్ళాలి. మామూలుగా అయితే వాకింగ్ బ్రిడ్జ్ అలా తిరగాలి. అందరు ఇలా షార్ట్ కట్ లో వచ్చేస్తున్నారు, మనం కూడా ఇలాగే వెళ్ళిపోతున్నాము. సో ఇది వాకింగ్ బ్రిడ్జ్. నాకు ఇలాగా క్లౌడీగా ఉన్నప్పుడు వెదర్ అంటే చాలా ఇష్టం. వర్షం పడకూడదు, గాలి వేయకూడదు.
కార్ పార్కింగ్ ఉన్నది. సో భరత్ గారు కార్ తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. దూరంగా పెట్టాం కదా మేము, సో కొంచెం దగ్గరగా పెడతాము అని భరత్ గారు వెళ్ళారు. నేనైతే కిడ్స్ని తీసుకుని వస్తున్నాను. ముందు చూసుకో. సో మన ఈవెంట్కి ఎంట్రన్స్ అయితే ఇది. ఇక్కడ ఈ మోటార్ బైసికల్స్ ఎందుకు పార్క్ చేశారో మీకు ముందు ఈ వ్లాగ్లో అర్థమవుతుంది. ఇక్కడ ఇలా ఒక పంజాబీ సిక్ ఫ్యామిలీ ఫ్రీగా రోజ్ వాటర్ ఇస్తున్నారు అందరికీ. ఎంత పుణ్యాత్మలో అసలు ఏ కైండ్ ఆఫ్ ప్రమోషన్ లేకుండా ఊరికే ఇస్తున్నారు అందరికీ సేవ చేయాలన్న ఆలోచనతో. సో ఈ ఈవెంట్ ఏంటి అంటే ఫ్రీడమ్ మేళా. ఇందులో మెయిన్ పార్ట్ ఏంటి అంటే ఇట్లా ఈచ్ స్టేట్ పేరేడ్ చేస్తారు. పేరేడ్ అంతా మన వ్లాగ్ లో ముందు చూస్తాము. ఇలాంటి ఈవెంట్స్కి వచ్చినప్పుడే మన ఇండియన్ ఫుడ్ ఎంతమంది ఇష్టపడతారో అన్నది తెలుస్తుంది. ఇక్కడ చూడండి, పోలీస్ ఆయన మన పూరి కర్రీని రోల్లా చుట్టుకుని తింటున్నారు. ఎంతో ఇష్టంగా తిన్నారు. నేను బాగా అబ్జర్వ్ చేశాను ఆయన్ని. బయట వర్షం వస్తుండడంతో ఈ ఫుడ్ ట్రక్స్ వాళ్ళంతా లోపలికి తెచ్చుకుంటున్నారు ఈ ఫుడ్ అంతటిని. వీళ్ళంతా పేరేడ్ కోసం ఇక్కడ రెడీగా ఉన్నారు. పంజాబ్ వాళ్ళు ఇట్లాగా బైక్స్ లో చేశారు పేరేడ్. నేనైతే మధ్యలో ఉంటే ఈ పేరేడ్ అంతా సరిగ్గా కనిపించదని ఇలా సైడ్కి వచ్చేస్తున్నాను. పాపం ఫుడ్ ట్రక్స్ వాళ్ళకైతే మాత్రం ఇట్లా గందరగోళం అయ్యింది. బయట నుంచి తీసుకొచ్చి లోపల పెట్టి మళ్ళీ ఇక్కడ సేల్ చేయడం స్టార్ట్ చేసి ఇదంతా పెద్ద ప్రాబ్లం పాపం వీళ్ళకి. ఇక్కడ అన్ని ఫ్లాగ్స్ ఉన్నాయి. ఈ ఫ్రీడమ్ మేళా పేరేడ్ చేసే వాళ్ళు ఫ్లాగ్స్ పట్టుకుని నడవడానికి ఇక్కడ అన్ని అవైలబుల్ గా పెట్టి ఉంచారు. ఈ పైకి వచ్చేసిన తర్వాత మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కనిపించారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ కనిపిస్తున్న వైట్ అండ్ రెడ్ డ్రెస్ లో ఉన్న ఆమె కిడ్స్ నేషనల్ యాంథమ్ కి కోఆర్డినేటర్. తను ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. ఇన్స్టాగ్రామ్ ఐడి అను ఫ్రమ్ అట్లాంటా. నేను కూడా ఫాలో అవుతున్నాను. తన రివ్యూస్ అయ్యి చాలా జెన్యూన్ గా చాలా బాగుంటాయి. పీరియడ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇలా ఫ్లాగ్ పట్టుకుని వీళ్ళు ఇలా నడుచుకుంటా వస్తుంటే నాకైతే గూస్ బంప్స్. సో ఇట్లా పేరేడ్ జరుగుతోంది. ఎవరి స్టేట్ ఫ్లాగ్ ని వాళ్ళు పట్టుకుని వాటిని స్టేట్ ని రిప్రజెంట్ చేస్తూ ఆ స్టేట్ కి ఇంకా ఎన్నో స్పెషాలిటీ ఉంటే డాన్స్ లేదంటే కల్చర్ అదంతా ప్రెజెంట్ చేస్తూ వెళ్తున్నారు. బాగా ఇన్నోవేటివ్ గా అనిపించింది నాకైతే పంజాబ్ అండ్ మహారాష్ట్ర. సో మీరు ఈ బ్లాగ్ లో చూడండి, అబ్జర్వ్ చేయండి. అండ్ మీకు ఎవరి స్టేట్ పేరేడ్ నచ్చిందో కమెంట్ చేయండి. పేరేడ్ టైంలో ఆ స్టేట్ స్పెషాలిటీ కూడా స్టేజ్ మీద చెప్తున్నారు. కొన్ని స్టేట్స్ ని రిప్రజెంట్ చేసే వాళ్ళు లేకపోతే మన తెలుగు వాళ్లే వెళ్ళి వాళ్ళ స్టేట్ తరపున పేరేడ్ చేశారు. ఆ విషయం నాకు చాలా నచ్చింది. యూనిటీ అన్నది అక్కడే కనిపిస్తుంది.
సో ఇది తమిళనాడు పెరేడ్. ఇక్కడ కనిపిస్తున్న బ్లూ సారీ ఆమె ఒక అమెరికన్. నాకు ఎలా తెలుసు అంటే నాకు ఉగాది సెలబ్రేషన్స్ అప్పుడు ఈమె పరిచయం అయ్యారు. ఇక్కడ నేను ఐకార్డ్స్లో పెడుతున్నాను, ఉగాది సెలబ్రేషన్స్ మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. సో అప్పుడు ఆమె చెప్పారు నాకు, ఆమెకి తమిళ్ తెలుగు అన్నీ వచ్చు. ఆమె ఒక తమిళియన్ని పెళ్లి చేసుకుని ఇంకా ఇండియన్ కల్చర్ని బాగా రెస్పెక్ట్ చేస్తారు. తెలంగాణ పెరేడ్, తెలంగాణ వాళ్ళందరూ ఇట్లా ఒక చోట కలవడం, ఇలా యూనిటీగా పెరేడ్ చేయడం అన్నది ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఈవెంట్ నుంచి తిరిగి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. సో యాక్చువల్లీ ఇక్కడ ఫుడ్ ట్రక్స్ దగ్గర తిన్నాం అనుకున్నాము, కానీ బాగా వర్షంగా ఉంది, ఎక్కడ కూర్చోడానికి కూడా లేదు. అండ్ చాలా స్టాల్స్ అయితే క్లోజ్ చేసేసారు. మేము యాక్చువల్లీ ఇక్కడ డిన్నర్ కూడా చేసేద్దామని వచ్చాము, బట్ ఇక్కడ ఆప్షన్స్ లేవు. సో మనము వేరే రెస్టారెంట్ ఏదైనా చూసుకుని వెళ్దామని ఇప్పుడు బయలుదేరుతున్నాం ఇంకా ఇక్కడ నుంచి. సో పాప రెయిన్ వచ్చి సెలబ్రేషన్స్ ఈ ఫుడ్ ట్రక్స్ అన్నిటిని డిస్టర్బ్ చేసేసింది. యాక్చువల్లీ ఇక్కడ ఫుడ్ ట్రక్స్ పెట్టుకున్నారు అన్నమాట వర్షం రాకముందు. సో అందరూ స్టాల్స్ తీసేశారు. పాపం వాళ్ళంతా రెంట్ ఇచ్చి అంతా చేసి వచ్చిండుంటారు. సో డిసప్పాయింట్ అయ్యింది. సో ఇంకా వర్షం పడుతూనే ఉంది. ఈవెంట్ అయితే ఇంకొంచెం సేపు ఉంది. మేమైతే బయటకు వచ్చేస్తున్నాం ఇంకా. మంచి సాంగ్ వస్తుంది మేము వచ్చేసిన తర్వాత. ఇప్పుడైతే తిరిగి ఇంటికి కాదు, తినడానికి ఆకలేస్తుంది. అక్కడ చాట్ అవన్నీ చూసి బాగా టెంప్టింగ్ గా అనిపించింది. సో దేశీ చౌరస్తా అని ఇక్కడ ఒక రెస్టారెంట్, ఇండియన్ రెస్టారెంట్, చాలా బాగుంటది అక్కడ. అండ్ చాలా మందికి తెలుసుండదు, చాలా చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ ఇవి టెక్సాస్ లో అవి ఉన్నాయి. సో అక్కడికి వెళ్తున్నాము. ఒక ఫన్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఈ కమ్మింగ్ ఫెయిర్ గ్రౌండ్స్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కి మాకు ఉన్నది యూట్యూబ్ మా థంబ్నెయిల్ చూస్తే ఆ థంబ్నెయిల్ పిక్ ఇక్కడ తీయించుకున్న పిక్ లాస్ట్ ఇయర్. దేశీ చౌరస్తా దగ్గరికి వచ్చాము. రా దేశీ చౌరస్తాలో ఎప్పుడు కూడా చాలా సందడిగా ఉంటది, జనాలు ఎక్కువ మంది ఉంటారు. టేస్టీగా ఉంటుంది ఫుడ్. ఆఫ్ కోర్స్ లైన్ చూసారా లోపల, చాలా రష్ గా ఉంది. యాక్చువల్లీ మేమైతే లైన్ లో నుంచున్నాము, 5 minutes అయింది లైన్ లో నుంచుని. ఇక్కడ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, మన సబ్స్క్రైబర్స్ కనిపించారు. యూట్యూబ్ ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళు మమ్మల్ని వాళ్ళ సొంత ఫ్యామిలీ మెంబర్స్ లా ట్రీట్ చేస్తారు. ఆ విషయం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. లైవ్ పానీపూరి ఉంటుంది, పిల్లలిద్దరికి లైవ్ పానీపూరి కావాలంటే ఇటు వచ్చాము మేము. సో రెయిన్బో వచ్చింది, రెయిన్బో కోసం అని చెప్పేసి బయటకు వచ్చాము. ఫుల్ రెయిన్బో లేదు, రెయిన్బో వచ్చింది. తమన్వి అయితే తన లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తుంది రెయిన్బో, కానీ ఫుల్ రాలేదు ఇట్లాగా. It's about to come. Come inside. Your pani puri is ready. పెట్టిన ఫుడ్ ఇదంతా. పానీపూరి అండ్ చిల్లీ చికెన్ అయితే లైవ్ కౌంటర్ దగ్గర ఇస్తారు, మిగతావన్నీ వాళ్ళు ప్రిపేర్ చేస్తారు లోపల. ఇవైతే చాలా బాగుంటది, ఇలా కూర్చోవచ్చు. సీటింగ్ అంతా ఇలా ఉంది. అండ్ ఆర్డర్ అయితే అక్కడ తీసుకుంటారు. లైవ్ పానీపూరి కూడా అక్కడ ఉంటుంది. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం నాకు చోలే భతురా తినాలనిపించింది. సో ఇది చోలే భతురా.
అదేంటన్నా చిల్లీ చికెనా? చిల్లీ చికెన్ హబీష్ తింటున్నాడు. సో హక్కా నూడిల్స్, వెజ్ హక్కా నూడిల్స్ అవి. ఇది చనా బతూరా, వాడు తినేది చిల్లీ చికెన్. ఇది కడాయి పన్నీర్ అండ్ గార్లిక్ నాన్. సో ఈ మనకి ఫ్లేవర్డ్ రైస్ కూడా ఇస్తారు ఇక్కడ. కడాయి పన్నీర్, ఇది ఫ్లేవర్డ్ రైస్ అండ్ కడాయి పన్నీర్, గార్లిక్ నాన్ అండ్ కడాయి పన్నీర్. నూడిల్స్ అయితే చాలా స్పైసీగా ఉన్నాయంటున్నారు. నేను చోలే భటూరా ఫినిష్ చేసేసాను. సో బయటకు వచ్చేసాము దేశీ చౌరస్తా నుంచి. ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడు 8:48 అవుతుంది టైమ్. మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాము. మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ఈ రోజు అయితే మార్నింగ్ ఒక ఈవెంట్, ఈవినింగ్ ఒక ఈవెంట్ చూసుకుని బాగా ఎంజాయ్ చేసాము. అంటే ఇలాంటి ఈవెంట్స్, ఆ సాంగ్స్ విన్నప్పుడు మనలో ఉన్న దేశభక్తి బయటకు వస్తుంది. కానీ మనము ఈరోజు ఇండిపెండెన్స్ డే చేసుకుంటున్నాం, కానీ బెంగాల్లో అమ్మాయికి అలా జరగడం అయితే చాలా బాధాకరం. నాకు నిన్న కూడా వరలక్ష్మి పూజ చేస్తున్నప్పుడు అంతా అనిపించింది, ఒక అమ్మాయికి అలా జరగడం. ఇంకా నిర్భయ కేసు అయ్యి మనకి ఇంకా ఒక డికేడ్ 10 years కూడా అవ్వలేదు, మళ్ళీ ఇది జరిగింది. సో ఎంత ఇండిపెండెన్స్ వచ్చినా కూడా అమ్మాయి బయట తిరగకుండా ఉండడం, బయట సేఫ్టీ లేకపోవడం మనకి ఇండిపెండెన్స్ వచ్చినట్టే కాదు. సో ఆ బాధ అదైతే మాత్రం ఉంది మనసులో. సో అమ్మాయిల్ని మీరు ఇట్లా డ్రెస్ చేసుకోవాలి, అలా ఉండాలి అంటా చెప్తారు. మీరు ఇట్లా చూడకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు అని. అట్ ద సేమ్ టైం మన కొడుకులను కూడా మనం రైట్ వేలో పెంచితే ఇలాంటి సంఘటనలు జరగవు. సో ఈ విషయంని మనందరం కూడా గుర్తుపెట్టుకుందాము ఈ ఇండిపెండెన్స్ డేకి. మీరు ఈ బ్లాగ్ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.